2029 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి పందా మారుస్తానండి. జగన్ బిగ్ స్కెచ్ చేస్తాడు. కొన్ని ముఖ్యమైన పార్టీలు, ఇంపార్టెంట్ ఏపీలో టాప్ 3లో ఉండే పార్టీలతో పొత్తు పెట్టుకొని మేము కూడా పందుల్లాగా గుంపు గుంపుగా వస్తాం. ఇంతవరకు నేను సింగిల్ అనేది ఇంక వదిలేస్తామని చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా రసవత్రంగా కొనసాగుతాం ఈ ప్రక్రియ. ముఖ్యంగా ఏపీ ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష హోదా లేదు, ఏమీ లేదు. ఊరికే పక్షం అంటే పక్షం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కొత్త ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో కూటమి ఎదుర్కొనేందుకు ఇప్పుడున్నటువంటి టీడీపీ, బీజేపీ, జనసేనను ఎదుర్కొనేందుకు ఈయన కూడా కొత్త పొత్తులు ఎదుర్కొంటున్నాడు. ఆ విధంగా నిర్ణయం తీసేసుకున్నారంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు అలాగే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడని సమాచారం అందుతుంది. కాంగ్రెస్ విపరీతం ఏపీలో నెంబర్ 1 పార్టీ, కమ్యూనిస్టులు అయితే నెంబర్ 2 చెప్పుకోవాలి. ఇంతకు మించిన పార్టీలు ఇంకెక్కడ ఉండవు. వాటితో పొత్తు పెట్టుకుంటే కానీ ఇంకా మనోడు ముందుకు పరిగెత్తలేడనమాట. మొన్నటిదాకా నేను సింగిల్, నా మీద ముగ్గురు నలుగురు కలిసి పోటీ చేసి తప్పే ఉంది నాయన. ఈ 3 పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తే ఓట్లు చెల్లకుండా ఉంటాయంట. కమ్యూనిస్టు పార్టీలకు ఎన్ని ఓట్లు వస్తాయో, ఈ మహానుభావుడికి ఎవరు సలహా ఇచ్చాడో వాడి పేరు చెప్తే దండం పెట్టుకుంటారు. మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ కంటే కమ్యూనిస్ట్ పార్టీ బెటర్ అనే సందర్భంలో కాంగ్రెస్ పార్టీని కూడా ఆ కూటమిలో కలుపుకుంటారంట. మరి షర్మిల ఏమైపోవాలనో, షర్మిల చెల్లెలు కదా, ఏమైపోవాలో ఏమో అర్థమే కావడంలే. కూటమిని ఎదుర్కొనేందుకు ఏ ఒక్క ఛాన్స్ కూడా వదులుకోడు. అంటే కేఏ పాల్ పార్టీని కూడా కలుపుకోవడానికి సిద్ధం అన్నట్టు మనం అనుకోవాలి. కాంగ్రెస్ పార్టీతో పాటు, కమ్యూనిస్టులతో పాటు, కేఏ పార్టీతో పాటు ఇప్పటి నుంచే కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుగుతున్నాయి, వీళ్ళందరినీ కలుపుకొని పోవాలని చెప్పేసి. ముఖ్యంగా ఈ చర్చలు ఎక్కడ జరుగుతున్నాయంటే ఈయన బెంగళూరు ప్యాలెస్లో ఉన్న కారణంగా డీకే శివకుమార్తో 24 అవర్స్ టచ్లో ఉంటాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనేమో డీకే శివకుమారు, మీ చెల్లెలు ఉంది కదయ్యా ఆంధ్రాలో, మరి ఆ పరిస్థితి ఏంటంటే చెల్లెలు లేదు, అమ్మ లేదు, రాజకీయమే ఎంటారు చూడ సామెత, బామర్దే పేకాట అన్నట్టుగా మన రాయలసీమలో చెల్లెలే రాజకీయమే, చెల్లెలు నేను ఎప్పుడు చెల్లెలుగా చూశానని నువ్వు అనుకుంటాను అని చెప్పి మాట్లాడుతుంట. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న జగన్మోహన్ రెడ్డి తరచూ డిఎం శివకుమార్తో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు ఈ ప్లాన్ సక్సెస్ అయితే ఖచ్చితంగా కూటమి చిత్తు కావడం గ్యారంటీ. ఈ ప్లాన్ ఇచ్చినోడు ఎవడుంటాడబ్బా? కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతే ఖచ్చితంగా కూటమిని ఎదుర్కోవచ్చని ఇచ్చినోడు ఎవడు? వాడి కథ ఏంది అర్థం కావడం లేదే. నాకు తెలిసి మన ఐప్యాక్ లీడర్ వాడు పీకే కంటే గొప్పవాడు ఉంటాడు. అయితే ఇప్పటి వరకు సింగిల్గా పోరాడి అలసిపోయిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పొత్తులో భాగంగా ఎంత మేరకు సక్సెస్ అవుతారో చూడాలి. అయితే కాంగ్రెస్కి ఒక 100 సీట్లు, వైసీపీకి ఒక 10 సీట్లు, కమ్యూనిస్ట్ పార్టీలకు ఒక 20 సీట్లు అట్లా ఇస్తే ఏమన్నా గెలుస్తాడో ఏమో, మరి మనకు అర్థం కాదు. ఏమన్నా అర్థం ఉందా? కాంగ్రెసు కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ గెలుస్తుందా? ఈ విషయమే మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.